బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే. నేను ఉదయశ్రీ. మరి ఆగస్టు మాసం వచ్చేస్తోంది. ఈ మాసంలో మాకు ఎలా ఉండబోతోంది అని అన్ని రాశుల వారు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. మరి వారందరికీ కూడా రాశి ఫలాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు. వారిని అడిగి రాశి ఫలాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఆగస్టు మాసం మీనరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది? వాళ్ళకి గ్రహాల స్థితిగతులు ఎట్లా ఉన్నాయి? గ్రహణం ఇంపాక్ట్ వీళ్ళపైన ఎట్లా ఉంటుంది? వీళ్ళకి గ్రహణం మంచి చేస్తుందా లేకపోతే చెడు జరుగుతుందా? మీనరాశి ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటిది మీనరాశి. మీనరాశి వారి పైన కూడా గ్రహణం ఏర్పడిన తర్వాత గ్రహణము ఏ స్థానంలో ఏర్పడినా, ఏ రాశిలో ఏర్పడినా, ఏ నక్షత్రంలో ఏర్పడినా కూడా, ఏ పాదంలో ఏర్పడినా కూడా ద్వాదశ రాశులు వారి అందరికీ కూడా దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుందండి. ఒక రాశికి ఆర్థికంగాను, ఒక రాశికి ఆరోగ్యంగాను, ఒక రాశికి ఇంకొంచెంగాను ఏదో ఒక సమస్య అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీనరాశి వారికి ఏంటంటే కనుక 4వ స్థానంలో గ్రహణం ఏర్పడుతూ ఉంది కర్కాటక రాశిలో. ఇది 12వ తారీఖు ఆగస్టు మాసం రాత్రి సమయంలో ఏర్పడుతుంది. కాబట్టి భారతదేశంలో కనపడదు కదా అని చెప్పి చాలామంది కొట్టిపడేస్తున్నారు. కానీ కనపడకపోయినా సరే గ్రహణమే, దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ గ్రహణానికి సంబంధించిన దానం అయితే మాత్రం ప్రతి రాశి వారు కూడా ఒక్కొక్కటి మార్చి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన దానం అయితే ఖచ్చితంగా అందరూ చేసుకోవాల్సిందే. ఆ తర్వాత గ్రహాల యొక్క సౌలభ్యం కూడా శనిశ్వరుడు ఇక్కడ మీనరాశి అనగానే ఏలినాటి శని నడుస్తుంది ప్రజెంట్గా. ఆ ఏలినాటి శని వక్ర దృష్టితో ఉన్నాడు. అంటే జూలై 27వ తారీఖున శని భగవానుడు వక్ర దృష్టికి వచ్చేస్తున్నాడు. కాబట్టి 4 మాసాల పాటు వీరికి ఒక రకమైనటువంటి సౌలభ్యం లభ్యపడుతుంది. 12వ స్థానంలో అంటే లాభస్థానం ఉన్నప్పటికీ కూడా వనరులు కానీ, అవకాశాలు కానీ కొత్తవి రావచ్చు. ఇంకా కూడా పని ఒత్తిడి పెరిగేటువంటి అవకాశాలు కానీ, ఇంకా వాడికి ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, ఆ స్థల మార్పిడి కానీ, ఎన్నో కొత్త రకమైన జాబులు కానీ, నిరుద్యోగ జాబులు రావడం కానీ, అలానే మీనరాశి వారికి అయితే కనుక పంటమూలు పండించే వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే చేపల చెల్లు, రొయ్యల చెల్లు, డాక్టర్ గాను, హాస్పిటల్స్లోను, డయాగ్నోస్టిక్స్, మెడికల్ షాప్స్లో ఇలాంటి వాటిలో చాలా అద్భుతంగా ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో కూడా కొంతమేర కొత్త అవకాశాలు వస్తాయి. కన్స్ట్రక్షన్ రంగంలో కూడా కొంచెం అవకాశాలు వస్తాయి. బిల్డర్ కానీ, రోడ్డు కాంట్రాక్ట్స్ రంగంలో కానీ, గవర్నమెంట్ సంబంధించిన కాంట్రాక్ట్స్, ఎన్జిఓస్ ఇలాంటి వారికి అయితే అద్భుతంగా అవకాశాలు. ఎక్కడైనా ఆగిపోయి ఉంటే కనుక 3 నెలలుగా అనుకున్న పని ముందుకెళ్లకుండా ఆగిపోయినటువంటి విషయాలు కూడా ఈ మాసంలో వచ్చేటువంటి అవకాశాలు, డబ్బులు ఎక్కడైనా ఇచ్చి ఉంటే కూడా అవి కూడా వసూలయ్యేటువంటి అవకాశం ఉంది. ఎవరైనా వీరికి దగ్గర అయితే అంత ఈజీగా దూరం చేయలేరు. అందుకే సెన్సిటివ్ పర్సన్స్ అనమాట. ఎవరి చేత మాట పడరు, మాట అన్నారంటే ఒప్పుకోరు. కాబట్టి ఇలాంటి మీనరాశి వారికి ఏంటంటే కనుక ఆగస్టు మాసం కొంతమేర బాగానే ఉంటుంది, కాదు బాగుందని చెప్పొచ్చు. బాగానే ఉంటుందంటే గ్రహాల సౌలభ్యం చూసుకోవాలి, బాగుంటుంది. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా వీరికి అనుకూలంగా మారిపోతున్నాయి. కాబట్టి ఆగస్టు మాసం ఒకటే కాదండి, సెప్టెంబర్, అక్టోబర్ మాసాలు కూడా మీన రాశి వారికి మంచి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగంలోకి వెళ్ళొచ్చు, సినీ రంగంలోకి వెళ్ళొచ్చు, ఎన్నో రకాల అవకాశాలు వస్తాయి అనమాట. కాబట్టి వీరు గ్రహణానికి సంబంధించిన దానం కూడా కొంచెం చేసుకుంటే ఆగస్టు మాసంలో 12వ తారీఖు తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది. అదేంటంటే కనుక బియ్యం 1 కిలో పావు, ఒక సిల్వర్ కాయిన్, అలానే రాగి పాత్ర కానీ, రాగి గ్లాస్ కానీ, రాగిది చెమ్ము కానీ ఒక చిన్నది తీసుకొని, అలానే వాటితో పాటు గోధుమలు, బియ్యము, వాటితో పాటు ఉలవలు, బ్రౌన్ శనగలు, ఈ 4 కూడా తీసుకొని ఎక్కడైనా బ్రాహ్మణుడికి దానం చేయాలి. లేదంటే కనుక వీరే అభిషేకం చేసుకొని భుజాల మీదే పోసుకోవాలి. భుజాల మీద అభిషేకం చేసుకొని అవన్నీ కూడా తీసుకొని వెళ్ళేసి వైట్ కలర్ క్లాత్, అలానే ఆరెంజ్ కలర్ క్లాత్, రెడ్ కలర్ క్లాత్, ఈ క్లాత్లో కట్టేసుకుని కనుక ఎక్కడైనా పారేడు నీటిలో వేసేస్తూ కనుక ఆ గ్రహణానికి సంబంధించినటువంటి దోషం అయితే కనుక పటాపంచలేకపోతుంది. గ్రహాలకు సంబంధించినటువంటి దోషాన్ని కూడా కలిపి చెప్పు అనమాట. కాబట్టి సరిపోతుంది. ఇలానే ఎక్కడైనా ఆలయాలు ఉంటే కనుక రాహుకేతు పూజ చేయించుకుంటే బాగుంటుంది. లేదంటే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం ఏదైనా ఒక వారం రోజున, అంటే బుధవారం లేదా గురువారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవాలి, అర్చన చేసుకోవాలి, హోమం చేసుకోవాలి. వారి యొక్క సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవి కూడా కుదరలేదు అనుకుంటే కనుక కళ్ళుప్పు ఉంటుంది, దొడ్డుప్పు, అది సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి ఒక గుప్పిడి పోసేసి నిమ్మదీపం, మనం నిమ్మకాయ కట్ చేసి దాన్ని వెనక్కి తిప్పాలి. దాంట్లో ఆవు నెయ్యి వేసుకొని 2 ఒత్తులు వేసి దీపారాంచాలి. ఇది చేస్తే కనుక గ్రహాల యొక్క సౌలభ్యం కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి వీరికి మాసం కూడా కలిసి వచ్చేటువంటి కలర్ ఏంటంటే కనుక వైట్, బిస్కెట్ కలర్, గోధుమ కలర్, ఈ 3 కలర్స్ కూడా అద్భుతంగా కలిసి వస్తూ ఉంటాయి. ఇక వీరికి ఈ మాసం మొత్తం కూడా సోమవారం, గురువారం 2 వారాలు కూడా అద్భుతం కలిసి వస్తూ ఉంటాయి. శనివారం కూడా వీరికి పర్వాలేదు బాగానే ఉంటుంది. శివాలయంలో ఒకసారి పంచామృత అభిషేకం మాసం మొత్తంలో ఒకసారి చేసుకోవాలి. శివాలయం అభిషేకం చేసుకునేప్పుడు కనుక ఖచ్చితంగా చెరుకు రసము, మనకి కొబ్బరి బోండాలు ఉండేటువంటి, కొబ్బరికాయ కాదు కొబ్బరి బోండాలు ఉండేటువంటి నీళ్లు తీసుకుని వెళ్ళి ఆ శివాలయంలో అభిషేకం చేసుకుంటే వీరికి అద్భుతంగా ఫైనాన్షియల్ విషయం అనేది కలిసి వస్తుంది. అప్పులు ఇచ్చుంటే అవి కూడా కలిసి వస్తాయి. ఆర్థిక పరంగా వచ్చిన ఆరోగ్యం కూడా వీరికి క్షీణించకుండా బాగుంటుంది. ఇక ఆరోగ్య ప్రకారంగా అయితే వీరికి జలుబు కానీ, కోల్డ్ కానీ, సైనస్ కానీ ఉంటే కనుక కొంచెం జాగ్రత్తగా ఉంటుండాలి. వీరు వాడేటువంటి దాంట్లో ఏదైనా ఖచ్చితంగా
పెప్పర్మెంట్ కానీ వాంపు కానీ ఎక్కువ వాడుతూ ఉండాలి. అంటే వీరు ఎక్కువగా ఒక 2-3 రోజుకోసారి అది వేసుకుంటూ ఉండాలి. అప్పుడు వీరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కిళ్ళి ఎక్కువ తింటూ ఉండాలి. అలానే ఖర్జూర పళ్ళు కానీ బాదం పళ్ళు కానీ ఎక్కువ తింటూ ఉండాలి ఈ మాసం మొత్తం కూడా వీరును. అలాగే తినమన్నారని చెప్పేసి కిలోలు ఇంట్లో కూర్చోబెట్టి తినకూడదు. దానికి లిమిటెడ్ ఉంటుంది అనమాట. అలా తింటూ ఉంటే కనుక ఎక్కువ శాతం వంటలు అవి వాడుకుంటూ కానీ తింటూ కానీ చేస్తుండాలి. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగాను. అలానే వీరికి సొరకాయ కానీ గుమ్మడికాయ కానీ ఎవరికైనా దానం ఇస్తే చాలా మంచి జరుగుతుంది ఈ మాసం మొత్తం కూడా. ఇక వీరికి చూస్తే కనుక సోమవారం రోజున గురువారం రోజు అద్భుతంగా ఉంటుంది. తూర్పు దక్షిణ ప్రయాణాలు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. కొత్తగా ఏదైనా కొనాలనుకుంటే కూడా ఈ మాసంలో కొనుక్కోవచ్చు. పెళ్లి చూపులు కూడా చూసుకోవచ్చు. పెళ్లి అయిన వారు మాత్రం కాదు, పెళ్లి కాని వారు మాత్రమే. ఒకసారి కూడా పెళ్లి కాకపోతే కనుక వారికి ఈ మాసంలో అద్భుతంగా పెళ్లి సంబంధాలు కుదిరేసి అవి కూడా పెళ్లి దాకా వెళ్ళేటువంటి ఆలోచన ఉంటుంది. పెళ్లి మాత్రము వచ్చేటువంటి నవంబర్ డిసెంబర్లోనే ఉంటుంది. ఇవన్నీ కూడా ముందుకు చూసుకుంటూ ఉంటే కనుక ఈ ఒక మీనరాశి వారికి కూడా అద్భుతంగానే ఉంటుంది ఈ మాసం మొత్తం కూడా అని చెప్పొచ్చు. రైట్, ధన్యవాదాలు గురుగారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.